జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టు బంగారం గోల్మాల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత తక్కువ మొత్తంలోనే మోసం జరిగి ఉంటుందని భావించిన అధికారులకు ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేస్తుంటే గుండె గుబేలమంటోంది. బంగారం ఉండాల్సిన చోట ఇనుప కడ్డీలు, చాక్ పీసులు బయటపడుతున్నాయి. దీంతో బాధితులు బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ మాల్పై ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమ బంగారం కనిపించడం లేదంటూ బ్యాంక్ వద్ద ఆందోళన చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెం బ్యాంక్ వద్ద ఉన్నాం. ఇప్పటికే నెక్లెస్ల ప్లేస్లో చిన్న వస్తువులు, వడ్డానాల ప్లేస్లో బ్రాస్లెట్లు లేకపోతే కడియాలు పెట్టి చాలా తెలివిగా బంగారాన్ని దోచుకున్నారనే చెప్పుకోవచ్చు. తాకట్టు పెట్టిన బంగారం కనపడకపోవడంతో ఖాతాదారులు పూర్తి ఆందోళనలోకి వెళ్ళిపోయారు. మనతో ఖాతాదారులు ఉన్నారు, వారు మాట్లాడించే ప్రయత్నించేద్దాం. ఏమంటే మీరు ఏమేమి పెట్టారు, మీది ఏమేమి మిస్ అయినాయి? నేను ఒక నెక్లెస్ ఒక రింగ్ ఒక చుట్టూ పెట్టానండి. అయితే 3 కాసులు రింగ్ ఉంది, ఒక ఉంగరమును చుట్టూ లేదండి. 2 కాసులు మిస్ అయింది. ఏమన్నారు బ్యాంక్ వాళ్ళు? బ్యాంక్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ తీసుకున్నారండి. మామూలుగా అదే ఒక లెటర్ రాసి ఇచ్చామండి. 10 రోజుల తర్వాత వచ్చి కనపడమన్నారు. 15 గ్రామ్స్ మిస్ అయిందండి. దానికి ఏమి అంటే ఎప్పుడు ఇస్తాము లేకపోతే ఎలా ఇస్తాం అనేది చెప్తున్నారు. ఎలా ఇస్తామని చెప్పలేదు కానీ 10 రోజుల తర్వాత వచ్చి కనపడమన్నారండి. ఓకే. ఏంటి మీరు ఏమేమి పెట్టారు, ఎంత మిస్ అయింది బంగారం, ఏం చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు? మేము యాక్చువల్గా మా మామయ్య గారు పెట్టారండి, మా బావగారు కూడా పెట్టారు. ఇక్కడ ఏమైందనంటే స్లిప్లో మనకిచ్చిన స్లిప్లోనేమో ఫుల్ ఎన్ని గ్రామ్స్ అనేది రాస్తున్నారు. తన స్లిప్లో బ్యాంక్లో పెట్టుకునే స్లిప్లో ఏమవుతుందనంటే తగ్గించి రాస్తున్నారు. ఆ గోల్డ్ ఎంత ఉందో ఆ అమౌంట్కి టాలీ చేసేసుకుని బ్యాంక్ వాళ్ళు లోపల లాకర్లో పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మా బావగారిది ఏమైందంటే అండి, 100 గ్రాముల ఒక కడియం పెడితే అందులో 3 లక్షలు తీసుకున్నారండి. 3 లక్షలు తీసుకుంటే ఆ 30 గ్రాములకు సరిపడగా ఒక చిన్నది ఒక చుట్టు పెట్టేసి రిమైనింగ్ 70 గ్రాములు అనేది లేకుండా చేశారు. ఇది జరిగిందండి. కొంతమందిది ఏమవుతుందనంటే స్లిప్పుల్లో కూడా లేదు, లోపల వాళ్ళకున్న దాంట్లో కూడా లేకుండా గోల్డ్ మొత్తం అనేసి మొత్తం అంతా మాయం చేస్తారండి. ఇది ప్రజెంట్ ఇలా జరుగుతూ ఉందండి. ఏమన్నారు అధికారులు? ఏమంటలేదు, మేము దర్యాప్తు చేస్తున్నాము, తొందరగానే వాళ్ళని పట్టుకుంటాము, లేదు అని అంటే మీకు ఆ రోజుకి ఎంత విలువ ఉంటే అంత మీకు మనీ పరంగా మీకు ఇచ్చేస్తాము, బ్యాంక్ ఎటువంటి అందరిని ఆదుకుంటుంది, కంగారు పడొద్దు అని చెప్తున్నారు. ఏంటి మీరు ఏ వస్తువులు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఏంటి మీరు చూసుకున్నారు వస్తువులు? లేదండి, చూసుకోలేదు. నేను మంగళవారం నుంచి వస్తున్నాను. నా టోకెన్ నెంబర్ 388. ఈవేళ చూపిస్తా అంటున్నారు. నా దగ్గర 5 రిసిప్ట్లు ఉన్నాయండి. ఒక 20 కాసుల దాకా ఉంది లోపల. ఇప్పటి వరకు అంటే అది ఉందా లేదా అని ఇంకా చెక్ చేసుకోలేదు? ఇంకా చెక్ చేసుకోలేదండి, పంపించట్లేదు. రోజుకు ఒక 40 మంది అట్లా అవుతున్నారు. ఇప్పుడు మీరు చూసారు, వీళ్ళందరూ కూడా సగం మంది పైగా బంగారం మిస్ అయిందని చెప్తున్నారు. అంటే మీకు ఎలా ఉంది వాళ్ళు చెప్తుంటే, వస్తువులు ఉన్నాయా లేదా అని? అదే టెన్షన్ అండి. ఇంటి దగ్గర ఉందామంటే ఉండలేకపోతున్నాం. ఇక్కడికి వస్తే సమాధానం లేదు మాకు. ఈవేళ 5వ రోజు నేను తిరుగుతున్నాను. రోజు చూసుకుని చెక్ చేసుకుందాం, ఉందో లేదో తెలుసుకుందాం అని చెప్పేసి. ఏంటి మీరు ఏం పెట్టారు? రెన్యూల్ చేయించాం, మొత్తం పోయినండి 13 కాసులు మొత్తం లేపేసి. అసలు ఏమీ లేదు, ఏమీ లేదు. అంటే వస్తువు బేస్ లో ఏం పెట్టారు? ఏదో కడ్డీ పెట్టాడంట. అది కూడా మనకి ఊరికి అందులో ఉంది, తీయలేదు బయటికి. దాని గురించి 4 గాజులు, 100 గ్రాములు 4 గాజులు పెట్టారు మీరు. 4 గాజులు, గొలుసు 97 గ్రాములు, గొలుసు ఒకటి, ఒక చైన్ 48 గ్రాములు, మొత్తం 96.40 గ్రాములు బంగారం మీరు బ్యాంక్ లో తాకట్టు పెట్టారు. అది రెన్యూల్ చేసామండి మన ఇదివరకు నుంచి చేసుకున్నాం. ఏప్రిల్లో రెన్యూల్ చేసాం. అది మొత్తం లేపేసాడు. ఇప్పుడే మీరు చూస్తున్నారు ఇక్కడ 4 బ్యాంగిల్స్ పెట్టాడు ఈయన. 97.70. మీ పేరు సార్? కలగ రామారావు గారు. 4 గాజులు 97.70 గ్రాములు, ఒక చైన్ 48.70 గ్రాములు, మొత్తం 96.40 గ్రాములు బంగారం ఈయన బ్యాంకులో తనఖా పెట్టాడు. రెన్యువల్ కూడా చేసుకున్నారు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈయన ఖాతా చెక్ చేస్తే అందులో ఉంది ఏంటంటే ఫేక్ కడియం ఫౌండ్, నో గోల్డ్. అంటే అసలు ఈయన 96 గ్రాముల బంగారంలో ఒక్కొక్కరు కనీసం చిన్న రింగో చుట్టూ లేకపోతే ఏవో పెట్టుకుంటూ వచ్చారు. ఈయన కనీసం ఉంది, బంగారం అసలు లేదు, మామూలు కడ్డీ పెట్టాడు. అంటే ఈ విధంగా కొంతమందికి అయితే స్టాప్లర్ పెట్టారు.
కొంతమందికి చాక్ పీసులు పెట్టారు, కొంతమందికి పిన్నులు పెట్టారు. కలగారు రామారావు గారికి కడ్డీ పెట్టాడు, రింగ్ కింద ఉంది కానీ బంగారం కాదు, అది బయటికి బంగారం కాదు. అంటే ఇట్లా రకరకాలుగా ఇలా మోసం జరిగిందనే చెప్పుకోవచ్చు. పూర్తి ఆందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఖాతాదారులు బ్యాంక్ వద్ద మీరు ఏం పెట్టారమ్మా అసలు? మీరు చాలా పెట్టామండి. ఉందా మీ అన్నీ ఉన్నాయా? అసలు ఇంకా మాకు టోకెన్లే రాలేదండి, వారం నుంచి తిరుగుతున్నాము, రాలేదు. ఎంత బంగారం పెట్టారు మీరు? 25 కాసుల పైనే ఉందండి. టెన్షన్ పడిపోతున్నారు. అవునండి, బాగా టెన్షన్ గా ఉంది. 100 గ్రాములకి పెట్టారండి, 100 గ్రాములకి కడ్డీ ఉంది, బంగారం లేదు అందులో. మాకు మరి ఆ రోజు బంగారం పెట్టకుండా కడ్డీ పెడితే మాకు డబ్బులు ఇస్తారండి. ఎంత హామీ పెడితే మనకి డబ్బులు ఇచ్చారండి మాకు. మరి కదండి, ఎంత హామీ పెట్టాము మరి మనం. ఇంత డబ్బులు ఇవ్వటానికి ఎన్ని కష్టాలు పడ్డామో, వాళ్ళు అలా ఇచ్చేసారా మాకు? ఈ కడ్డీ తీసుకెళ్లి పెడితే ఇచ్చేస్తారా ఉత్తి కడ్డీ? అయితే మనం చూస్తున్నాం బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర వారం రోజులకి ఇదే పరిస్థితి ఉంది. ఖాతాదారులు క్యూ కొడుతున్నారు, కొంతమంది లేటుగా తెలుస్తుంది, ఒక రోజు తర్వాత ఒక రోజు వస్తున్నారు. ఈయన కడ్డీ ఉంది, ఈ బ్యాంక్ వాళ్ళకి అఫీషియల్ లెటర్ కింద తీసుకున్నారు. ఇదేమీ అథెంటికేషన్ ఏంటనేది చెప్పాలి. బ్రాంచ్ మేనేజర్ గారికి ఈయన కలగారు రామారావు గారు ఇచ్చినట్లుగా నేను ఇలా చూసుకున్నాను అని చెప్పి ఇస్తున్నారు. మరి ఈయన ఇది పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడలేదు. అంటే లీగల్గా కూడా చాలా జాగ్రత్తగా బ్యాంక్ అధికారులు ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు మరి ఎప్పటికప్పుడు ఆ ఖాతాలు ఆడిటింగ్ చేసుకుని చెక్ చేసుకుంటే మరి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. 2019 నుండే ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. మనతో ఇప్పుడు ఒక యువకుడు మాట్లాడాడు, కోవిడ్ సమయంలో కూడా సుమారుగా 130 గ్రాములు అతను పెడితే 45 గ్రాములు చూపించామని చెప్తున్నారు. మరి అప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడు ఇంతమంది జీవితాల్లో ఇలా రోడ్డును పడే కదా. ఏదో డబ్బులు ఊరికే రావు అన్నది ఓన్లీ బ్యాంక్ వాళ్ళకేనా, లేకపోతే ఖాతాదారులు కూడా వర్తించదా అనేది ఇక్కడ వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. అయ్యే చాక్ పీసులు, అయ్యే పిన్నులు, ఇయ్యే కడ్డీలు ఇస్తే మరి మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళ అని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి? ఎందుకంటే పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, లేకపోతే పొలాల వ్యవసాయం గురించి తనఖాలు పెట్టి ఇళ్లలో చాలా సెంటిమెంట్గా వస్తువులు ఉంటూ ఉంటాయి. నాణతాళ్ళు కానీ వాటన్నిటిని, గాజులు, తరతరాలుగా వచ్చే కొన్ని వస్తువులు ఉంటాయి, వాటన్నిటిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. పెట్టుబడి కోసం ఇలా బ్యాంకులు, గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్యాంకులో పెడితే ఈ విధంగా జరిగితే ఇంకెక్కడికి వెళ్ళాలని నడుతున్నారు. మరి ఈ ఖాతాదారులందరికీ బ్యాంక్ అధికారులు ఏం సమాధానం చెప్తారు? ఎప్పట్లోగా వీళ్ళకి రికవరీ చూపిస్తారనేది ప్రధాన ప్రశ్న. బ్యాంక్ అధికారులు కేవలం ఈ లెటర్లు లేకపోతే తాత్సారం చేసి ఖాతాదారులను బ్యాంకుల చుట్టూ తిప్పే ప్రయత్నాలు చేస్తారు. బ్యాంక్ అప్రైజర్ రాజు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అతను ఎన్నేళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. అసలు అతను ఇవన్నీ రాయడానికి ఎలా అతను అర్హుడవుతాడు? ఎలా వీళ్ళందరినీ ఇంతమందిని మోసం చేశాడంటే అతను ఏ స్థాయిలో మోసం చేసి ఉంటాడు? ఎన్ని కేజీలు బంగారం పోయింది అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. చర్యలు తీసుకోవాలి. రాజు ఎక్కడున్నా కూడా అతన్ని పోలీసులు పట్టుకోవాలి, తమ బంగారం తమకు ఇప్పించాలని ఖాతాదారులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, జంగారెడ్డి కూడా ఉన్నాడు.